హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డయేరియా మలేరియా నిర్మూలన కార్యక్రమం కోసం మరి నర్సాపేట మున్సిపాలిటీ నుంచి మా కమిషనర్ గారు చెప్పినటువంటి ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వార్డు సచివాలయం నుంచి నిర్వహించాల్సిందిగా చెప్పి ఉన్నారు. కావున మేము ఈరోజు 2వ వార్డు సచివాలయం నుండి బండ్ల బజార్కి వచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రజలకి మేము ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమం గురించి అవగాహన చెప్పడానికి వచ్చి ఉన్నాము. ఇక్కడ వచ్చినటువంటి సెక్రటరీస్ అందరు, ఇక్కడ అడ్మిన్ సెక్రటరీ, తర్వాత ఏఎన్ఎం సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, మహిళా పోలీసు, అలానే శానిటేషన్ సెక్రటరీ, ఈ బృందంతో మేము ఇక్కడ బండ్ల బజార్కి వచ్చేసి ప్రతి ఇంటికి కూడా వచ్చేసి ఫ్రైడే డ్రై డే కార్యక్రమం కోసం ఏం చేయాలి, డయేరియా మలేరియా వస్తే ఏం చేయాలి, వాటి యొక్క జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వాటి గురించి ఎవరిని చెప్పడానికి ప్రతి గృహానికి వచ్చిన్నాము. ఇక్కడ గృహిణులందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నందు మేము ప్రతి ఇంటికి వచ్చి గృహంకి వచ్చి అవగాహన కార్యక్రమం జరుపుతున్నాము. ఇక్కడ ఏమవుతుందంటే డయేరియా ఖచ్చితమైన వాటర్ తాగడం వలన మీకు ప్రతి ఒక్క ఇంట్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. అతిసార విరోచనాలు కానీ లేదా మలేరియా రోగములు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, పరిసరాలు శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, అలానే వస్తే ఎట్లాంటి చేతులు శుభ్రంగా కడుక్కొని అలానే వేడి నీటి వాటర్ తాగాలని చెప్పేసి అవగాహన కార్యక్రమము సచివాలయం నుంచి వచ్చి ప్రతి ఒక్క గృహానికి చెప్పి ఉన్నాము. అలానే ఇక్కడ ఉన్నటువంటి మీ పేరేంటమ్మా, రామరాజ్యం గారు, మీ పేరేంటమ్మా, హనుమాయం గారు, వీళ్ళందరికీ అవగాహన కార్యక్రమం నేర్పించి ఉన్నాము. ఈ విధంగా మేము ఈ కార్యక్రమాన్ని అడ్మిన్ సెక్రటరీ గారితో భూలక్ష్మి గారితో సక్సెస్ చేసి ఉన్నాము.